జనవరి 12వ తారీఖు వివేకానంద స్వామి జన్మదినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ యువజన దినోత్సవంగా వివేకానంద స్వామి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రకటించింది. వివేకానంద స్వామి మత వర్ణ వర్గాలకు అతీతంగా సర్వ మానవాళి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి ఒక మహా త్యాగ పురుషుడు. ఆయన సనాతనమైన భారతీయ సంస్కృతి, శాశ్వతమైనటువంటి విలువలకు ప్రతీక. ఆయన నిర్దిస్తున్నటువంటి భారతదేశం యొక్క ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పినవాడు. వివేకానంద స్వామి యొక్క చలువ వల్లనే భారతీయులకు తమ యొక్క గొప్పతనం ఏమిటో తెలిసింది. భారతదేశం యొక్క ఉన్నతి, భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి వారసత్వ సంపద ఏమిటో ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు వివేకానంద స్వామి ముఖ్యంగా యూత్ ఐకాన్గా ఇవాళ ప్రపంచం అంతా గౌరవిస్తోంది ఆయన. ఎందుకంటే యూత్ కావాల్సినటువంటి మార్గనిర్దేశనాన్ని, ఆత్మబలాన్ని, నైతిక శక్తిని ఇవ్వగలిగినటువంటి శక్తి, స్ఫూర్తి వివేకానంద యొక్క మాటల్లో మనకు కనిపిస్తాయి. వివేకానంద యొక్క ఉపన్యాసాలు, మాటలన్నీ కూడా సత్యం మీద ఆధారపడి చేసినటువంటి ఉపన్యాసాలు. అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విద్యుత్ తరంగాల్లాగా మనలో ప్రవహిస్తూ ఉంటాయి. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది యువతీ యువకులు వివేకానంద స్వామి యొక్క రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, సూక్తుల ద్వారా ప్రేరణను పొంది జీవిత మార్గాన్ని వెతుక్కొని విజయపథంలో నడుస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. ఈరోజు ఖమ్మం మహానగరంలో కూడా వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక సంస్థ వివేకానంద స్వామి యొక్క భావాల చేత, ఆయన యొక్క రచన చేత, జీవితం సందేశం చేత ప్రభావితమైనటువంటి అనేక మంది యువకులు, ప్రముఖులు, వివిధ వృత్తి నిపుణులు, యువకులు, విద్యావేత్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా తమ వంతు కర్తవ్యంగా వివేకానంద యొక్క సందేశాన్ని, స్ఫూర్తిని యువతకు అందించడం కోసం, సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. గత 12 సంవత్సరాలుగా ఈ సంస్థ ఖమ్మంలో యువత కోసం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలని చేస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరము ఘనంగా, వైభవపేతంగా వివేకానంద స్వామి యొక్క జయంతిని జరుపుకుంటూ ఉంటుంది. వివేకానంద అనేక మంది యువకుల సమక్షంలో విహే ఈ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. ఈరోజు కూడా జనవరి 12 స్వామి వివేకానంద జన్మించినటువంటి సంవత్సరం 1863లో జనవరి 12వ తారీఖు సంక్రాంతి. ఒక గొప్ప మార్పు, విప్లవం. అలాగే వివేకానంద యొక్క జన్మంతో, వివేకానంద యొక్క సందేశంతో ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. వివేకానంద యువకుల్లో ఉన్నటువంటి శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని, సకారాత్మకమైనటువంటి భావాలని కూడా వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడైన వివేకానంద జీవితాన్ని చదివితే ఇప్పటికీ కూడా మనకు ఎక్కడా కూడా అందులో బలహీనమైనటువంటి విషయాలు కనిపించవు. సంకుచితత్వం, స్వార్థరాహిత్యం ఏమీ కనిపించదు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఈ ఒక్క వాక్యం చాలు. అనేకం ఉన్నాయి. వివేకానంద యొక్క ప్రతి మాట వేద మంత్రంలాగా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. బలమే జీవనము, బలహీనతే మరణము అన్నాడు వివేకానంద స్వామి. దీంతో ఆయన ఎంత శక్తివంతుడో మనకు అర్థమవుతుంది. ఆత్మబలం, భౌతికమైనటువంటి బలం, నైతికమైనటువంటి బలం, మేధో సంబంధమైనటువంటి బలం, వీటన్నిటినీ నరాల్లో నింపుకున్నటువంటి యువత కొత్త దేశాన్ని, భారతదేశాన్ని పునర్నిర్మిస్తుంది అని స్వామి ఆశించాడు. ఉక్కు నరాలు, ఇనుప కండలాలు కలిగినటువంటి ఒక 100 మంది యువకుల్ని నాకు ఇవ్వండి, నేను నూతన భారతాన్ని నిర్మిస్తాను అని సవాలు విసినటువంటి మహానుభావుడు. సుభాష్ చంద్రబోస్ కానీ, ఆ రోజున్నటువంటి జాతీయ ఉద్యమంలో ఉన్నటువంటి మహానాయకులందరూ కూడా వివేకానంద యొక్క జీవితం నుంచి స్ఫూర్తి పొంది ఆయనకు శిష్యులుగా మారినటువంటి వారి అనడంలో ఎటువంటి సందేహము కూడా మనకు కనిపించదు. భారత జాతీయ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి వాడు ఆయన. అంటే ఆయన యొక్క తపస్సులో, ఆయన యొక్క భావధారలో, ఆయన యొక్క సందేశంలో స్వతంత్రతా బీజాలు ఉన్నాయి, ఆత్మ చైతన్యం ఉన్నాయి. ప్రతి భారతదేశంలో జరిగేటువంటి ప్రతి సామాజిక ఉద్యమము, ప్రతి మానవీయ ప్రజాస్వామిక ఉద్యమం వెనుక స్వామీజీ ప్రవచించినటువంటి వేదాంత స్ఫూర్తి ఉన్నది అని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. వివేకానంద స్వామి ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కూడా యువతకు ఆయన స్ఫూర్తి కిరణంలాగా వెలుగుతూనే ఉంటాడు. కనుక వివేకానంద స్వామిని జాతి యావత్తు కూడా చాలా సంతోషంగా ఆయన యొక్క ఉత్సవాన్ని యువజన దినోత్సవంగా జరుపుకోవటం మనం ఈరోజు చూస్తున్నాం. ఇంకా అనేక మంది యువకులు రావాలి, వివేకానంద గురించి తెలుసుకోవాలి, ఆయన జీవితాన్ని చదవాలి, తమ జీవితానికి బంగారు బాటలు వేసుకోవాలి. యువకులందరూ కూడా బలంగా
దృఢంగా ఉన్నప్పుడే భారతదేశం నిర్మితం అవుతుంది అని, నూతన భారతదేశం నిర్మితం అవుతుందని వివేకానంద స్వామి ఆలోచించారు. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత అయి అనేక మంది వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన స్ఫూర్తితో ప్రేరణతో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 276 రామకృష్ణ మఠ్ మిషన్ కేంద్రాల్లో, అలాగే విద్యా సంస్థలలోనూ, కార్యాలయాల్లోనూ, వాణిజ్య సంస్థల్లోనూ అనేక చోట్ల ఎక్కడెక్కడైతే యువశక్తి పనిచేస్తున్నదో వాళ్ళందరూ కూడా వివేకానందని తమ ప్రియతమ నాయకుడిగా, తమ ప్రియతమ ఆదర్శ నాయకుడిగా ఆయన్ని భావించి ఆరాధిస్తూ ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఖమ్మంలో ఆయన యొక్క జయంతి ఉత్సవాల్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు స్వామి వివేకానంద యొక్క జయంతోత్సవాన్ని ఖమ్మంలోని ప్రజలు, యువకులు మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఇప్పుడు 11 సంవత్సరాలు పైబడి ఈ యొక్క ఖమ్మం యువతకి అనేక రకాలైన గుణాత్మక మార్పుల కోసం పనిచేయడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడి నుంచి పూలమాల వేయించి ఆ తర్వాత ర్యాలీగా వివేకానంద ఇన్స్టిట్యూట్ హ్యూమన్ ఎక్సలెన్స్ మరి వైరా రోడ్ క్యాంపస్కి, సిటీ క్యాంపస్కి తరలి వెళ్ళి అక్కడ ఈరోజు స్వామివారి యొక్క సందేశాన్ని యువతకి వినిపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా గత 5-6 నెలలుగా వివేకానంద ఇన్స్టిట్యూట్ హ్యూమన్ ఎక్సలెన్స్లో తర్ఫీదు పొందిన అనేక మంది యువకులకి ఈరోజు సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. మరి స్వామి వివేకానంద ఏదైతే చెప్పారో ఉక్కు నరాలు, ఇనుప కండరాలు యువత ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పి అటువంటి యువతను తయారు చేయడానికి వివేకానంద ఇన్స్టిట్యూట్ హ్యూమన్ ఎక్సలెన్స్ గత 12 సంవత్సరాలుగా మరి కృషి చేస్తుందని తెలియజేయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ వివేకానంద జయంతి వచ్చే ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. నేను వైరాలో ఉంటాను. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్నీ నేర్పిస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయంటే వచ్చి నేర్చుకున్నాం మేము. వివేకానంద ఇన్స్టిట్యూట్లో నేను నేర్చుకున్నాను. సౌకర్యాలు ఉన్నాయి లేడీస్కి అయితే. ఇంకా ఎవరైనా సరే వచ్చి అన్నిటికీ నేర్చుకోవచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. ఎవరితో ఏమీ ఇబ్బంది లేదు, చాలా బాగుంది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు ఇల్లంద క్రాస్ రోడ్లోని స్వామి విగ్రహానికి పూలమాల అర్పిస్తూ ఆ స్వామికి నివాళులు అర్పిస్తున్నాం. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. స్వామి మరణించిన తర్వాత కూడా 150 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు భారతదేశం మొత్తం యువజన దినోత్సవంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుందంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. యువతకి, మహిళలకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా కావాల్సినటువంటి మంచి భవిష్యత్తు కల్పించడం కోసం ఆయన చేసినటువంటి రచనలే అందుకు నిదర్శనం. ఈ యొక్క సాహిత్యాన్ని కూడా మొత్తం అందరికీ అందజేయాలని మా వివేకానంద ఇన్స్టిట్యూట్ తరఫున కోరుకుంటూ మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా గత 10 సంవత్సరాలుగా ఖమ్మంలో పరిచయమే. ధన్యవాదాలు.